కర్మ ఎప్పుడూ ప్రశ్నించదు అని అంటూ ఉంటారు. సంజాయిషీని కోరుకోదు, కేవలం ఎదురు చూస్తూ ఉంటుంది. సమయంతో పాటు దారిని మార్చుకుంటుంది, ముఖాన్ని మారుస్తుంది. గమ్యం మాత్రం ఎప్పటికీ మారదు. ఏ నిప్పైతే వేరొకరి కోసం వెలిగించటం జరుగుతుందో అదే నిప్పు ఒకరోజు దాని హక్కు కోసం తిరిగి వస్తుంది. ఇవాల్టి ఈ రాత్రి కూడా అటువంటిదే. ముఖ్య ఘాట్కి దూరంగా నిర్మానుష్యమైన శ్మశానంలో బూడిద గుంపులు గుంపులుగా చేరుతుంది. సగం కాలిన కర్రల మధ్యలో ఒక చితి కొన ఊపిరిలో ఉంటుంది. ఆరిపోతున్న ఆ మంటల ముందు ఒక అఘోరీ సాధువు కూర్చునుంటాడు. కళ్ళు మూసుకుని శరీరానికి బూడిదను రాసుకుని జటాయువుల భారాన్ని మోస్తూ తన పెదవులు ఆపకుండా మంత్రాలను చదువుతుంటాయి. శబ్దం రాదు, కాని శక్తి ఉంది. ఇక ప్రతి మంత్రంతో పాటు నేలమీద నుంచి బూడిదను తీసి మంటలకు సమర్పిస్తుంటాడు. మంటలు విచిత్రంగా చెలరేగుతుంటాయి. లేవాలనుకోవడం లేదు. సాధువు శ్వాస బరువెక్కిపోతుంది. భక్తితో చేతులు పైకి లేస్తాయి. తనని తాను పూర్తిగా ఈ క్రియలో సమర్పించుకోవడంలాగా. అప్పుడే ఉన్నట్టుండి మంటలు ఆరిపోతాయి. అన్ని వైపులా ఒక భయంకరమైన నిశ్శబ్దం అలముకుంటుంది. సాధువు తలను నేలమీద పెడతాడు. ఎప్పుడైతే తలను పైకెత్తుతాడో అప్పుడు బూడిద ఇంకా చెక్కల మధ్యలో నుంచి ఒక ఆకృతి పైకి వస్తుంది. నెమ్మదిగా, సగం సగం, శాంతంగా. ఒక స్త్రీ ఆత్మ. అరుపు లేదు, కంగారు లేదు. ఎలా ఉంటుందంటే ఏదో తెలియని అధికారం కనిపిస్తుంది. ఆమె తిన్నగా సాధువును చూస్తుంది. ముందుగా సాధువు మొహం మీద సన్నని చిరునవ్వు కనిపిస్తుంది. క్రియా సఫలమైందని అతను కనిపిస్తుంది. కాని ఒక్క క్షణంలో చిరునవ్వు స్తంభిస్తుంది. తన రుద్రాక్ష మాల ఒకటి తెగిపోయి బూడిదలో పడుతుంది. గుండెల మీద ఒక సన్నని రేఖ ఏర్పడుతుంది. ఎవరో ముట్టుకోకుండా నరికేసినట్టనిపిస్తుంది. గాలి స్తంభిస్తుంది. నది శబ్దము మాయమైపోతుంది. ఇక మరుక్షణం సాధువు అలసిపోతూ నేలమీదకు కూలిపోతాడు. చల్లని నేలమీద అఘోరీ సాధువు నిశ్శబ్దంగా పడి ఉంటాడు. అతనికి నాలుగు వైపులా పూజా సామగ్రి చిందరవందరగా ఉంటాయి. బూడిద ఇప్పటికీ తన ఒంటికి అంటుకుని ఉంటుంది. నెమ్మదిగా అతని కళ్ళు తెరుచుకుంటాయి. అతను కంగారుగా లేచి కూర్చుంటాడు. వెనక చితి పూర్తిగా కాలిపోయుంటుంది. అగ్గి తుప్పర్లు కొంచెం కొంచెంగా ఎగురుతుంటాయి. ఏమీ తోచని స్థితిలో చూస్తుంటాడు. అతన్ని అలాగే వదిలేయలేదు కదా అని. ఆ తర్వాత అతను అన్ని వైపులా చూస్తాడు. ఆ ఆత్మ కోసం వెతుకుతాడు. కాని ఆత్మ ఎక్కడా లేదు. అతను మళ్లీ మంత్రాన్ని జపించే ప్రయత్నం చేస్తాడు. పెదవులు కదులుతాయి, కాని ఎటువంటి శబ్దమూ రాదు. నిప్పులో అలజడనేది లేదు. గాలి కూడా లెక్కలేనట్టు ఉంటుంది. మొదటిసారిగా తన కళ్లల్లో భయం కనిపిస్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వస్తువుల్ని సేకరించుకుని శ్మశానం నుంచి బయటికి బయలుదేరతాడు. ఆ చీకటి ప్రదేశంలో తన ఆలోచనల్లో మునిగిపోయి అడవి వైపు ప్రయాణిస్తుంది. తన వెనుక బూడిదనేది సన్నగా ఎగురుతుంది. ఏదో గుర్తు తెలియని వస్తువు స్వేచ్ఛను పొందినట్టనిపిస్తుంది. అఘోరీ సాధువు తన ఆశ్రమానికి తిరిగొచ్చినప్పుడు అక్కడ గ్రామస్తుల రద్దీ కనపడుతుంది. అతనందర్నీ గట్టిగా తోస్తాడు. లోపలికి అడుగు పెట్టగానే కంగారు పడతాడు. రాత్రివేళ గాలి తన ఆశ్రమాన్ని చెత్తలాగా మార్చేస్తుంది. ఎటువైపు చూసినా దుమ్ము, విరిగిన చెక్కలు, చెల్లాచెదురుగా ఉన్న వస్తువులుంటాయి. వేటినైతే ఎన్నో ఏళ్ల సాధన తర్వాత సేకరించాడో అవన్నీ మట్టిలో కలిసిపోయాయి. శాస్త్రాల పుస్తకాలు చిరిగిపోయుంటాయి. విగ్రహాలు ఖండించబడ్డాయి. ఇక ఆ ప్రదేశంలో ఎక్కడా కూడా దయ లేదా పవిత్రతకు ఎటువంటి గుర్తు లేదు. ఎలా అనిపిస్తుందంటే ఎవరో కావాలని తన ఆస్థ ఇంకా తపస్సును కదిలించినట్టు. పూజారి గారు, ఇదంతా ఎలా జరిగింది? ఏం పర్వాలేదు. సాధువుకి ఏదైనా సరే బూడిదతో సమానం. కానీ పూజారి గారు, ఊర్లో ఒక్క ఇల్లు కూడా చెక్కు చెదరలేదు. అలాంటిది మీ ఇల్లు. భగవంతుడి విగ్రహాలను చూడండి. ఇదేదైనా ప్రమాదానికి గుర్తంటారా? భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు. మీరు నిశ్చింతగా ఉండండి. మీరందరూ మీ ఇళ్ళకి వెళ్ళండి. ఇదంతా నేను చూసుకుంటాను. గ్రామస్తులు అతని మాటకు ఏకీభవించి ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్లిపోతారు. కాసేపట్లో అఘోరీ సాధువు పూర్తిగా ఒంటరిగా ఉండిపోతాడు.
అతను అన్ని వైపులా విస్తరించిన నాశనాన్ని మౌనంగా చూస్తాడు. విరిగిన వస్తువులు, బూడిదగా మారిన ఆశ్రమాన్ని చూస్తూ ఉంటాడు. తర్వాత అక్కడే నిలబడి మంత్రాలను జపిస్తాడు. ఇక నెమ్మదిగా తన కళ్లను మూసుకుంటాడు. ఆ నిశ్శబ్దంలో కేవలం తన ఊపిరి, అసంపూర్ణమైన తన ప్రార్థన మిగిలిపోతాయి. అఘోరీ సాధువు హోమగుండం దగ్గర కూర్చుని మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటాడు. మంత్రం పూర్తి కాగానే అతను ఆ బూడిదలో నుంచి ఒక్క చిటికె నిప్పుల్లో వేస్తాడు. కాని ఆ క్షణమే మంటలు ఆరిపోతాయి. అతను వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా సంభవించిన ఆ సంఘటనను చూసి అతనికి ఊపిరాగినంత పనవుతుంది. ఏంటిది? ఇలా అసలు ఎప్పుడూ జరగలేదు. లేదు, ఇది ఘోరమైన అనర్థం. ఈ సమయంలో అయితే దీని గురించి అతను ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయం అతనికొక ఆడపిల్ల నవ్వు వినిపిస్తుంది. అతను తల తిప్పి అడవి వైపుకి చూస్తాడు. అతనికి దూరంగా ఒక ఆడపిల్ల కనిపిస్తుంది. ఎవరు నువ్వు? అమ్మాయి మౌనంగా ఉంటుంది. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. ఎవరు నువ్వు? అమ్మాయి ఉన్నట్టుండి తిరిగి అడవి వైపుకి పరుగులు పెడుతుంది. సాధువు లేస్తాడు, తనని వెంబడిస్తాడు. కాని చూస్తూ చూస్తూ ఆమె చెట్ల మధ్యలో మాయమవుతుంది. అతను అన్ని వైపులా వెతుకుతాడు. ఎక్కడా కూడా ఎటువంటి గుర్తు తెలియలేదు. ఎప్పుడైతే తన స్థానానికి తిరిగి వెళ్లటానికి తిరుగుతాడో అప్పుడు అతనికొక గుసగుస వినిపిస్తుంది. అశ్విని! ఆశ్చర్యపోయి వెనక్కి జరుగుతాడు. చాలా గట్టిగా అరుస్తాడు. ఎవరు నువ్వు? అశ్విని! అడవంతా తన పేరు వినిపిస్తూనే ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఆ గొంతు వినిపిస్తూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. భయాన్ని కలిగించే ఆ విచిత్రమైన గొంతు భరించలేకపోతూ తన చెవులను మూసుకుంటాడు. భయంతో కొట్టుకుంటున్న గుండెతో అడవిలోంచి బయటికి పరిగెడతాడు. అఘోరీ సాధువు అంతిమ సంస్కారం ఘాటుకు చేరుకుంటాడు. అతని దృష్టి ఆ చెక్క బోర్డు మీద పడుతుంది. దానిమీద ఈ మధ్యనే దహన సంస్కారాలు చేయబడిన వాళ్ల పేర్లు రాసి ఉంటాయి. ఆ ప్రదేశంలోనే అతనికి ధ్యాన సాధన భంగమయ్యింది. ఎప్పుడైతే అతను పేర్లను చదువుతాడో అప్పుడు అతనికి అనిపిస్తుంది, ఏ శవాన్నైతే అతను లేపుతూ ఉన్నాడో అది ఒక కిన్నెరది. పేరు అపరాజిత. ఉన్నట్టుండి అతని మనసులో ఒక సంకోచం మొదలవుతుంది. ఒకవేళ ఈ మహిళ అపరాజిత అయితే మరి అశ్విని ఎవరు? ఈ ప్రశ్న అతని మనసులో తొలిచేస్తుంది. అతను కన్ఫ్యూజన్తో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే ఉండిపోతుంది రహస్యంతో నిండి ఉన్న ఆ చెక్క బోర్డ్. అఘోరీ సాధువు తన మంచం మీద కూర్చుని పవిత్రమైన మంత్రాన్ని జపించే ప్రయత్నం చేస్తాడు. కాని ఉన్నట్టుండి అతని మనసు ఖాళీ అవుతుంది. అతను అంతా మర్చిపోతాడు. శబ్దం, మంత్రం, భక్తి, అతని జ్ఞాపక శక్తి మీద ఎవరో పరదా వేసినట్టు. ఓం హ్రీం శ్రూం ఓం హ్రీం ఓం భూర్భువ. ఉన్నట్టుండి అతని కళ్ళు తెరుచుకుంటాయి. పెద్దవిగా మారిపోతాయి. అతనికి వెంటనే అనుభూతి కలుగుతుంది, ఏదో మొదలయ్యింది అని. అతని కళ్లల్లో భయం కనిపిస్తుంది. గొంతంతా ఎండిపోతుంది. అతను నిలబడే ప్రయత్నం చేస్తాడు. అతను మట్టి కుండలో నీళ్లు పట్టడానికి వెళ్తాడు. కాని ఆశ్చర్యపోయి చూస్తాడు. కుండ అక్కడ్నుంచి మాయమవుతుంది. అటూ ఇటూ కంగారుగా వెతుక్కుంటూ అతని చేతులు కొన్ని పాత శాస్త్రాలు, కొన్ని అవశేషాలకు తగులుతూ ఉంటాయి. వాటినతను తన ఇంటిని శుభ్రం చేసేటప్పుడు పట్టించుకోకుండా వదిలేస్తాడు. శాస్త్రాలను నెమరవేసుకుని చదవటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆ పేజీలను శ్రద్ధగా చూస్తాడో ఊరి నుండి అతని శిష్యుడు సతీష్ తలుపు దగ్గర ప్రత్యక్షమవుతాడు. పూజారి గారు! రా సతీష్, ఏంటి ఇవాళ ఇలా వచ్చావు? నేను ఇటువైపు నుంచి వెళ్తూ ఉన్నాను. మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. చాలా మంచి పని చేశావు. సరే చెప్పు, అంతా ఎలా నడుస్తోంది? అంతా బానే నడుస్తుంది స్వామి. నేను ఊళ్ళో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను. మీరక్కడికి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. తప్పకుండా. దేనికి సంబంధించిన కార్యక్రమం? నా చెల్లెలికి పెళ్లి కుదిరింది స్వామి. ఇది ఆ సంతోషంలోనే. మీరొచ్చి మీ ఆశీర్వాదాన్నివ్వాలి. నేను తప్పకుండా వస్తాను. సతీష్ తలను ఊపి అంగీకారాన్ని తెలుపుతాడు. మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. శాస్త్రాలు అక్కడే పడి ఉంటాయి. అఘోరీ సాధువు సచిన్ చెల్లెలి వేడుకలో కూర్చుని ఉంటాడు.
అక్కడ ఊరివాళ్లు ఒకచోట చేరి సంతోషంగా ఉంటారు. అతనందరికీ దూరంగా అందరినీ చూస్తూ కూర్చుంటాడు. స్టేజ్ మీద ఒక చిన్నమ్మాయి పాటలు పాడుతూ ఉంటుంది. తన గొంతు నాజుగ్గా ఆకర్షణీయంగా ఉంది. ఇక సాధువు శ్రద్ధగా తననే చూస్తుంటాడు. ఉన్నట్టుండి విచిత్రంగా అనుభూతి చెందుతుంది. వేడుకలోని నవ్వులు, సంతోషాల శబ్దాలు దూరమైనట్టుంటుంది. అన్ని వైపులా చీకటి అలముకుంటుంది. నిశ్శబ్దంలో సన్నని చప్పట్ల శబ్దం వినిపిస్తుంది. విచిత్రంగా కిన్నెరుల చప్పట్ల శబ్దంలా. ఆమె కళ్ళు పెద్దవి చేస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక చూసేసరికి నిజానికి వాళ్ళందరూ గ్రామస్తులు. అమ్మాయిని అక్కడికి తీసుకొచ్చేసరికి చప్పట్లు కొడతారు. తన మనసులో ఒక భయం ఏర్పడుతుంది. తను వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అప్పుడే అతను చూస్తాడు. అతని దగ్గర ఉన్న ఒక కౌంటర్ దగ్గర ఒక కిన్నెర ఆత్మ నిలబడి ఉంటుంది. ఆమె నెమ్మదిగా చప్పట్లు కొడుతుంటుంది. భయంతో అటువైపు తిరుగుతాడు. కాని అక్కడ ఎవరూ లేరు. ఎప్పుడైతే కౌంటర్ వైపు చూస్తాడో ఈసారి ఆత్మ మాయమైపోయి ఉంటుంది. అక్కడ ఏదో అసామాన్యంగా జరుగుతోందని తెలుసుకుని ఆలస్యం చెయ్యకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తన ఆలోచనలో భయం నిండిపోయింది. సాధువు అడవిలో పరిగెడుతూ ఉంటాడు. అతని మనసు జ్ఞాపకాలతో పూర్తిగా నిండిపోయింది. అప్పుడే తన ఎదురుగా ఉన్నట్టుండి ఒక మెరుపులాగా పాత జ్ఞాపకాలు మొదలవుతాయి. అశ్విని తను ఒక కిన్నెరల సమూహం ద్వారా ప్రేమ ఇంకా మార్గదర్శకత్వంతో పెరగడం జరిగింది. స్టేజ్ మీద నిలబడి తన సన్నని గొంతుతో పాటలు పాడుతూ ఉంటుంది. ఆమె ఊరి వాళ్లందరికీ మూఢనమ్మకాలను నమ్మకూడదని, అన్ని ధర్మాలను సమానంగా ఆదరించాలి అని శిక్షణ ఇస్తూ ఉంటుంది. మీరు ఈ విధంగా మూఢనమ్మకాలను నమ్మడమనేది మంచిది కాదు. భగవంతుడు అందరివాడు. ఆయన దృష్టిలో మన అందరి ఆరాధన సమానమే. సాధు సమాజ్ తన ప్రభావవంతమైన ఉనికి, జాగృతతో కోపగించుకుంటారు. అశ్వినిని రాక్షసి అని ఊరి వాళ్లందరూ అడవిలోకి తోసేస్తారు. తనని ముళ్లతో కట్టేసి సాధువుల మధ్యలో కూర్చోబెడతారు. వాళ్లు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు. కిన్నెరల ఆవేదన ఇంకా అశ్విని ప్రార్థనలు వృధా అయిపోయాయి. ఒక సాధువు ఏమాత్రం దయలేకుండా కాలుతున్నటువంటి గంధపు చెక్కతో తనని మంటల్లో కాల్చేస్తాడు. కిన్నెరలు కోపంతో చప్పట్లు కొడతారు. ఆమె అరుపులు అడవంతా వినిపిస్తాయి. ఆమె ఊరి వాళ్లను, సాధువును శపిస్తుంది. మీరందరూ నా బిడ్డను హత్య చేశారు. ఇది ఈ కిన్నెర శాపం. ఈ ఊరిని మింగేస్తుంది. అంతా అంతమైపోతుంది. సతీష్ ఒంటరిగా చింతలో తన తండ్రి దగ్గరకు వెళ్తాడు. అతనికి జరిగిందంతా వివరిస్తాడు. నాన్న, మండపం బయట పెద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఎప్పుడైతే తన తండ్రి తన వైపుకు తిరుగుతాడో తనతో ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి ఒక భయంకరమైన పేలుడు మొత్తం క్షేత్రాన్ని ఒక్కసారిగా తన భయంకరమైన నిప్పుల్లో చుట్టుముట్టుతుంది. సాధువు దూరం నుండి పేలుడును చూస్తుంటాడు. అతని కళ్లల్లో కన్నీళ్లు ఉంటాయి. భయంతో అతను వెనక్కి తిరిగి పరిగెడతాడు. అప్పుడే అతని దారిలో అపరాజిత ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే అతను మోకాళ్ల మీద కూర్చుంటాడు. వణికిపోతూ దయచూపమని వేడుకుంటాడు. క్షమించు దేవి, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. మేము చేసింది చాలా పెద్ద పొరపాటు. మేమీ హత్యకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అపరాజిత ఆత్మ శాంతిస్తుంది. తన మొహంలో గెలుపు అనే చిరునవ్వు కనిపిస్తుంది. తన చేతులెత్తి ఆమె సాధువును గాలిలోకి లేపుతుంది. అతన్ని ఎక్కడికి లాగుతుందంటే అక్కడే అపరాజితకు అంతిమ సంస్కారాలు జరుగుతాయి. నిస్సహాయంగా గాలిలో లాక్కుంటూ వెళ్తూ ఉంటే తన శరీరం నుంచి రుద్రాక్షమాలలోని రుద్రాక్షలు ఒక్కొక్కటిగా కింద పడుతూ ఉంటాయి. ఆఖరి రుద్రాక్షమాల శ్మశానం గేటు ఎదురుగా వచ్చి పడుతుంది. ఒక భయంకరమైన శక్తితో పాటు అపరాజిత గాలిలోకి విసిరేస్తుంది. ఆ సాధువు తిన్నగా ఎక్కడ పడతాడంటే తనకు దహన సంస్కారాలు జరిగిన చోట. మిగతా కిన్నెరలందరూ అక్కడే చుట్టుముట్టి నిలబడతారు. వాళ్లల్లో ఒకళ్ళు అదే గంధపు చెక్కను తీసుకొని మంటల్లో కాల్చి ముందుకు వస్తారు. అపరాజిత దానిని సాధువు వైపుకు చూపిస్తుంది. సాధువు వణికిపోతూ దయచూపమని వేడుకుంటాడు. వద్దు, వద్దు, నన్ను క్షమించు, వద్దు. అపరాజిత కాలుతున్న మంటలను సాధువు మీదకు వంపుతుంది. అతను పూర్తిగా కాలిపోతాడు. అతని అరుపులు
గాలిలో వినిపిస్తాయి. ఉన్నట్టుండి ఆ దృశ్యంతో ముడిపడిపోతాయి. ఎందులో అయితే నిర్దాక్షణ్యంగా అశ్వినిని కాల్ చేసిన దృశ్యంలో